సారిన మనసే ఊగేనే చేజారిన స్థితికి చేరేనే ఏ గాయమైనా మానదే నాకున్న బలము చాలదే ఏ గాయమైనా మానదే నాకున్న బలము చాలదే వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం వేసారిన మనసే ఊగేనే చేజారిన స్థితికి చేరేనే వేసారిన మనసే ఊగేనే చేజారిన స్థితికి చేరేనే వేసారిన మనసే ఊగేనే చేజారిన స్థితికి చేరేనే ఏ గాయమైనా మానదే నాకున్న బలము చాలదే ఏ గాయమైనా మానదే నాకున్న బలము చాలదే
చేజారిన మనసే ఊగేనే చేజారిన స్థితికి చేరేనే. జీవాధిపతి అయిన దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానము నిమిత్తము నిరాశ అనేటువంటి అంశాన్ని మనం ఎంచుకున్నాం. నిరాశ అనేది చాలా సహజంగా మనం ఎదుర్కొనేటువంటి విషయం. మనలో ప్రతి ఒక్కరము ఏ భేదము కూడా లేకుండా నిరాశ నిరుత్సాహములను ఎదుర్కొంటాం. అయితే దేవుని వాక్యం మనకిచ్చేటువంటి శుభవార్త ఏమిటి అని అంటే, ఆ నిరాశలో మనం ఉండిపోవలసిన అవసరం లేదు. ఆ నిరాశను అధిగమించేటువంటి అవకాశాలను, అధిగమించేటువంటి ఆలోచనలను బైబిల్ గ్రంథంలో నుంచి మనం అనేకం నేర్చుకోవచ్చు. అసలు నిరాశ మనకు ఎందుకు వస్తుంది, ఎందుకు మనం నిరాశ పడతాం అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఒకటి జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం జరుగుతుంది అనుకున్నది కాకుండా వేరొకటి జరిగినప్పుడు మనము నిరాశ పడతాం. ఈ ఉద్యోగం వస్తుంది అని అనుకుంటాం, ఆ ఉద్యోగం రాదు, నిరాశ పడతాం. వ్యాపారంలో ఈ లాభం వస్తుంది అని అనుకుంటాం, లాభానికి రాకపోగా నష్టం కలుగుతుంది, నిరాశ పడతాం. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, సో ఇన్ని మార్కులు వస్తాయి అని చెప్పి చాలా మంది విద్యార్థులు అనుకుని ఉంటారు. అన్ని మార్కులు వచ్చిన వాళ్ళు సంతోషించి ఉంటారు, అన్ని మార్కులు రాకపోయిన వాళ్ళు బహుశా నిరాశ పడి ఉంటారు. అంత మాత్రమే కాదు, మన కష్టపడి మన శాయశక్తుల, మన సామర్థ్యం కొలది మనం పని చేస్తూ ఉంటాం. అయినా కానీ ఎలాంటి అభివృద్ధి మన జీవితాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మనం చూడం. సో అలాంటి సందర్భాల్లో మనం తప్పక నిరాశపడతాం. అంత మాత్రమే కాదు, సంవత్సరాలు జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. పరిస్థితుల్లో ఏమాత్రము మార్పు కనబడదు. అవి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, పిల్లల స్థితిగతులు కావచ్చు, లేకపోతే మన వ్యాపార జీవనోపాధి సంబంధమైన పరిస్థితులు కావచ్చు. సంవత్సరాలు జరిగే కొద్దీ ఎలాంటి మార్పు కనబడకుండా ఒకే విధంగా అవి ఎలాగనే వెళ్ళిపోతూ ఉంటే తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనము నిరాశను ఎదుర్కొంటాం. అదేవిధంగా క్రైస్తవులముగా, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులముగా, దేవుని నమ్మిన వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములో కొనసాగుతున్న వారంగా మనకు చేతనైనంతగా భక్తి మనం బానే చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం, దశం భాగాలు, కానుకలు ఇస్తూనే ఉంటాం, మందిరానికి, ఆరాధనలకు, సంఘ కార్యక్రమాలకు మనం వెళ్తూనే ఉంటాం, దైవ సేవకులకు సహకరిస్తూనే ఉంటాం. అయినప్పటికీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటము, ఏదో ఒక ఇరుకు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు మన జీవితాలలో ఎదురైనప్పుడు నిశ్చయంగా మనం నిరాశ పడతాం. ఆ నిరాశ పడటంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. అయితే ఈ సమయంలో ఈ నిరాశను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే, నిరాశ అనేది మన జీవిత కాలంలో, లేకపోతే ఈ రోజున ఇవాళ మనకి కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యమే కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు కరోనా అన్నది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది, ఒక 3, 4, 5, 6 నెలల క్రితం పుట్టుకొచ్చిన సమస్య. కానీ నిరాశ అన్నది కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యమే కాదండి. ఇది ఒక, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఏన్షియంట్ ప్రాబ్లం, అంటే పురాతన కాలము నుంచి ఉన్నటువంటి సమస్యే అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. తరతరాల నుండి ప్రజలు ఈ నిరాశ అనేటువంటి సమస్యతో ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఇది పురాతన సమస్య మాత్రమే కాక, ఈ నిరాశ అనేది ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం, అంటే సార్వత్రికమైనటువంటి సమస్య. ఈ నిరాశ అనే దానికి ఈ చిన్నవారు, పెద్దవారు అనేటువంటి తేడా ఏమి ఉండదండి.
లేకపోతే పేదవారు, ఉద్యోగం కోల్పోయిన వారు, లేకపోతే ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు మాత్రమే నిరాశ పడతారు అని మనం ఎంత మాత్రం అనుకోవటానికి వీలు లేదు. ఎందుకనంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో బ్రిటన్ కి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ ఆ రోజుల్లో బ్రిటన్ పౌరులని, బ్రిటన్ సైన్యాన్ని ఉద్దేశించి ఆ రోజుల్లో రేడియోలు మాత్రమే ఉండేవి కదా, రేడియోలో మాట్లాడుతూ వారిని బలపరిచి, వారిని బూస్ట్ చేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, చాలా గంభీరంగా వాళ్ళని ధైర్యపరుస్తూ చాలాసేపు వారితో మాట్లాడిన పిమ్మట రేడియో ఆఫ్ అయిపోయిన తర్వాత ఆయన కొద్ది రోజుల పాటు నిరాశలోకి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదట. అంత మాత్రమే కాదు, చార్ల్స్ స్పర్జన్ అని చెప్పి ఒక గొప్ప ప్రసంగికుడు, క్రైస్తవ ప్రసంగికుడు ఉన్నారు. ఆయన కూడా ఆయన జీవితంలో ఆయా సందర్భాలలో అంత గొప్ప ప్రసంగికుడు అయినప్పటికీ ఆయా సందర్భాలలో తాను ఏ విధంగా ఈ నిరాశ అనేటువంటి సమస్యతో ఇబ్బంది పడ్డాడో ఆయా సందర్భాలలో ఆయన వివరించారంట. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి చూస్తే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు సైతము ఈ నిరాశలోనికి ఆయా సందర్భాలలో వెళ్ళినట్లుగా మనకి అర్థమవుతుంది. భక్తుడైనటువంటి నోవహు తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు, ఓడ నిర్మిస్తూ అనేక సంవత్సరముల పాటు సువార్త ప్రకటించాడు. వచ్చి ఏంటి నువ్వు చేస్తున్నావు, ఎందుకు ఓడ కడుతున్నావు అని అడిగిన ప్రతి వారికి బహుశా దేవుని వర్తమానాన్ని వివరించి ఉంటాడు, రాబోతున్న జల ప్రళయాన్ని గురించి తెలియజేస్తుంటాడు. అన్ని సంవత్సరాలు, కొంతమంది పండితులు 120 సంవత్సరాలు అంటారు, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ చివరికి ఓడలోనికి వెళ్లిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే కేవలము 8 మాత్రమే. ఆ 8 మంది కూడా ఎవరండి? నోవహు కుటుంబం మాత్రమే. ఎంత నిరాశకు లోనయ్యేటువంటి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. ఇక విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు అని పిలవబడినటువంటి అబ్రహాము జీవితంలో నిరాశకు గురైనటువంటి సందర్భాలు ఎన్నో. దేవుడు వచ్చి నీ ఫలము అధికమవుతుంది, నీ సంతానం విస్తరిస్తుంది అని చెబితే, నేను దీవిస్తాను అని చెప్తే అబ్రహాం అంటాడు, ఏముందులే ప్రభువా, నువ్వు ఎంత దీవెన నాకు ఇస్తే మాత్రం ఏమైంది, నాకు ఒక సంతానాన్ని నువ్వు ఇవ్వలేకపోయావే అని అబ్రహాము సైతము నిరాశ పడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధంగా కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేసి అగ్నిని పరలోకములో నుంచి దింపినటువంటి ప్రవక్త అయిన యిర్మీయా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే యెజబెలు అనేటువంటి ఒక క్రూరమైనటువంటి స్త్రీ రాణి తనని బెదిరిస్తే ఈ నిరాశలోనే కూరుకుపోయి పారిపోయి బదరీ వృక్షము కింద కూర్చుని ఎంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణము తీసుకో, ఇంకా బతికొనటం వ్యర్థము అనేటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఇక దేవుని హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో సందర్భాలలో ఒక గొర్రెల కాపరిగా ఉన్న సందర్భంలో మాత్రమే బహుశా దావీదు సంతోషంగా నిరాశ నిస్పృహ అనేవి లేకుండా జీవించి ఉంటాడు. ఇక ఆ తర్వాత దేవుని అభిషేకం తన మీదకి రావటం, గొలియాతుని చంపటం, సౌలు అతన్ని తరమటం, ఆ తర్వాత సుమారు 10 సంవత్సరాలు తరమబడ్డాడు. రాజు అయిన తర్వాత తను మిక్కిలిగా ప్రేమించిన కుమారుడైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేస్తే రాత్రికి రాత్రి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దావీదు ఇంట్లో నుంచి, రాజప్రసాదంలో నుంచి అరణ్యంలోనికి పారిపోవలసి వచ్చిన ఇలాంటి అనేక సందర్భాలలో దావీదు జీవితాన్ని చూస్తే దావీదు అంటాడు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు అనేటువంటి మాటలు. దేవా, నన్నెందుకు నువ్వు విడిచిపెట్టావు, నిత్యము నన్ను నువ్వు విడిచిపెడతావా, ఎందుకు నా శత్రువుల చెయ్యి నాకంటే పై ఎత్తుగా ఉండేట్లుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పి చాలా సందర్భాలలో దావీదు కూడా నిరాశకు గురైనట్లుగా మనం చూస్తాం. అయితే నిరాశ పడిన భక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున మనము యిర్మీయా, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యిర్మీయా మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం.
భక్తుడైన ఇర్మియా అనే పేరుతో బైబిల్ గ్రంథంలో 9 మంది ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే వారందరిలోకెల్లా ఈ ఇర్మియా అనాతోతు గ్రామ కాపురస్తుడు, యాజకుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు. తాను యవనస్తునిగా ఉన్నప్పుడే దేవుని పిలుపు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఇర్మియా మనకు కనబడతాడు. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీయులు అతి దారుణమైన, అతి లో లెవెల్లో, లో స్థాయిలో ఉన్నప్పుడు వారి మీదకు రాబోతున్నటువంటి దేవుని శిక్షణ గురించి, వారి మీదకు రాబోతున్న నాశనమును గురించి ప్రకటించే నిమిత్తము దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో మనము చూచినట్లయితే, వారు నీతో యుద్ధము చేస్తారు అని కూడా దేవుడు ఇర్మియాతో తేటగా తెలియచేశారు. ఇక 20వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఇర్మియా పరిచర్య ఆరంభించి 20 సంవత్సరాల కాలం గడిచిందండి. ఇక్కడ 20 సంవత్సరాల కాలము గడిచేసరికి ఇక్కడ ఇర్మియా మాటని దేవుని మాటగా, ప్రవచన పూర్వకంగా దేవుడు చెప్తున్నటువంటి మాటగా ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే ఇర్మియా మాటని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎవ్వరూ ఇర్మియాని ఇష్టపడటం లేదు. ఎవ్వరూ ఇర్మియాని ఓ ప్రవక్తగా తమ ఇంటికి రమ్మని ఇర్మియాని ఎవ్వరూ ఆహ్వానించట్లేదు. ఆ రోజున షూనేమీరాలు ప్రవక్త అయిన ఎలీషాని తన ఇంటికి ఆహ్వానించింది. అయ్యా, మీరు మా ఊరు వచ్చినప్పుడల్లా మీకోసం ప్రత్యేకంగా ఒక మేడగదిని ఏర్పాటు చేశాను, దాంట్లో మీరు బస చేయాలి అని చెప్పి ఆమె ఆహ్వానించింది. కానీ ఇర్మియా జీవితాన్ని చూస్తే ఇర్మియాని ఆ విధంగా ఆహ్వానించిన వారు ఎవ్వరూ కూడా లేరు. ఇంకా పైగా 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరు అను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరముందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద ఉండు బండలో అతనిని వేయించెను. చూసారా, ఇక్కడ ఇర్మియా ఆ ప్రవచనములు పలకగా, ఏ ప్రవచనములు? దేవుడు పలకమన్నటువంటి ప్రవచనాలు. దేవుడి ప్రేరేపణతో ఇర్మియా ప్రవచనము చెప్తే, దేవుని మాటను ప్రకటిస్తేనంట యెహోవా మందిరములో ఉన్న పెద్ద నాయకుడు, యాజకుడు అయినటువంటి పషూరు అనేటువంటి వ్యక్తి ఇర్మియాని కొట్టి అతనిని బొండలో వేయించాడంట. మర్నాడు అతడే ఇర్మియాని విడిపించాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే యాజకుడైన పషూరు, ఇర్మియా కూడా యాజక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే. కాబట్టి ఈ పషూరు అనేటువంటి పెద్ద నాయకుడు, యాజకుడు ఇర్మియాకి బహుశా బంధువే అయి ఉంటాడు. దైవ సంబంధమైన ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తిగా ఈ పషూరు ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి పషూరు ఈ విధంగా చేయటం ఇర్మియాకి, నేను అంటాను, చాలా ఇబ్బంది కలిగించిందండి. 20 సంవత్సరాలు బహుశా ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో, శారీరకంగా, మానసికంగా, ఆ తర్వాత ఆత్మ సంబంధంగా, ఇమోషనల్ గా, ఆ తర్వాత వృత్తిపరంగా ఈ 20 సంవత్సరాలు ఎంతో బాధని, నిరాశని, కష్టాన్ని, వేదనని ఎదుర్కొన్నాడు. ఇదంతా ఎందుకు ఇర్మియా ఎదుర్కోవలసి వచ్చింది అని అంటే, ఎందుకండి? ఇదంతా కూడా దేవుని చిత్తమును తన జీవితములో నెరవేర్చినందుకు, దేవుడు చేయమన్న పనిని చేసినందుకు ఇర్మియా ఈ బాధలన్నింటినీ కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అనగా నమ్మకమైన దైవ సేవకులు సైతము తమ జీవితాలలో నిరాశను ఎదుర్కొనక తప్పదు అనేటువంటి వాస్తవాన్ని ఇర్మియా భక్తుడు జీవితం ఇక్కడ మనకు తేటగా తెలియజేస్తుంది. సేవకులు మాత్రమే కాదండి, నమ్మకంగా, దేవునికి నమ్మకంగా జీవించేటువంటి విశ్వాసులు సైతము, సోదరులు, యవ్వనస్తులు, వృద్ధులు, వారు ఎవరైనప్పటికీ తమ జీవితములలో ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో నిరాశ అనే దానిని తప్పక ఎదుర్కోవాలి. బహుశా సోదరుడా, ఈ రోజున నువ్వు బహుశా నిరాశలో ఉన్నావేమో. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా జరగక వేరే విధంగా జరుగుతూ ఉంటే నిరాశ పడుతున్నావేమో.
లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనాకి దీనికి సంబంధించిన ఈ లాక్డౌన్, ఈ ఉద్యోగాలు పోవటము, లేకపోతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, భవిష్యత్తు ఎలాగ ఉంటుందో తెలియనటువంటి ఈ అనిశ్చితమైనటువంటి ఈ పరిస్థితులు అన్నింటిలో బహుశా నీవు కూడా నిరాశ పడుతున్నావేమో. అయితే ఏమాత్రము భయపడమాక, ఏమాత్రము కూడా చింతించమాక, నీకు గుడ్ న్యూస్ ఉంది, నీకు ఒక శుభవార్త ఉంది. అదేమిటి అనంటే, ఈ నిరాశ అంతటినీ కూడా క్రిందకి తొక్కివేసి యిర్మీయా పైకి లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యిర్మీయా ఏ విధముగా తన జీవితంలో ఎదురైనటువంటి ఈ నిరాశను అధిగమించి పైకి లేచి నిలబడి తర్వాత కూడా పరిచర్యను ఏ విధంగా ముందుకి కొనసాగించాడో నీ జీవితంలో, మీ జీవితంలో మీరు సైతము ఎదురయ్యేటువంటి నిరాశ నిస్పృహలను జయించి దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో యిర్మీయా ఏ విధంగా జయించగలిగాడో మనం చూస్తే మనము కూడా ఆ విధంగా జయించగలము అనేటువంటి ధైర్యాన్ని ఈ రోజున మనం కూడా పొందుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో యిర్మీయా అనేటువంటి ఈ భక్తుడు, దేవుని ప్రవక్త, తన జీవితంలో ఎదురైనటువంటి నిరాశాపూరితమైన పరిస్థితులను ఏ విధంగా అధిగమించాడో ఈ సమయంలో మనము క్లుప్తంగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యిర్మీయా తన జీవితంలో ఎదురైనటువంటి నిరాశాపూరితమైన పరిస్థితులలో దేవునితో చాలా నిజాయితీగా ఉన్నట్లుగా మనము తప్పక గుర్తించాలి. చాలా నిజాయితీగా ఉన్నాడు దేవునితో. ఎలా చెప్పగలము అనంటే 20వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే యిర్మీయా ఇక్కడ అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకు హేతువాయను. చూసారండి, అంటే తన మనసులో యిర్మీయా ఎలా ఫీల్ అవుతున్నాడో, ఏమి ఫీల్ అవుతున్నాడో దానిని ఇక్కడ తేటగా దేవునికి తెలియచేసినట్లుగా ఇక్కడ మనం మాట్లాడతాం. 7వ వచనం మళ్ళీ చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. అది ఇంగ్లీష్ బైబుల్ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో అయితే ఏమని ఉందంటే, ఓ లార్డ్ యూ డిసీవ్డ్ మీ అండ్ ఐ వాజ్ డిసీవ్డ్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్ లో. అనగా దేవా నీవు నన్ను మోసం చేశావు, నేను మోసగించబడ్డాను అని అంటున్నాడు. అంటే ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటే విధేయుడైతే ఎదురయ్యేటువంటి అనుభవాలను బట్టి తను ఎలా ఫీల్ అవుతున్నాడో యిర్మీయా ఇక్కడ చాలా నిజాయితీగా దేవుని ముందు మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? దేవుడంట తనని మోసం చేశాడంట. నువ్వు మోసం చేసావు నన్ను, నేనేమో ఏం చేశాను, నీ చేతిలో మోసపోయాను అంటున్నాడు. ఆ తర్వాత మాట అంటాడు, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. సో ఈ మాటల్లో యిర్మీయా దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయములో ఉన్నటువంటి తన పిలుపుని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుందండి. చూద్దాం ఒకసారి యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు. సో యిర్మీయా ఎవరు? యాజక కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, యాజక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ దేవుడు యిర్మీయాని ఎందుకు పిలిచాడు అని అంటే ప్రవక్త పరిచర్యకు పిలిచాడు. యాజకుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని దేవుడు దేనికి పిలిచాడు? ప్రవక్త పరిచర్యకు పిలిచాడు. ఇక్కడ యాజక పరిచర్య వేరు, ప్రవక్త పరిచర్య వేరండి. ప్రవక్త పరిచర్యలో చాలా కష్టం ఉంది, చాలా ప్రయాసం ఉంది. ఎందుకు అని అంటే నేను వివరిస్తాను, మీరు వినండి. యాజకుని విధులు, యాజకుడు ఏమేం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఉదయం ఏం చేయాలో, మధ్యాహ్నం ఏం చేయాలో, సాయంత్రం ఏం చేయాలో, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథములో తేటగా వ్రాయబడినాయి. కానీ ప్రవక్త విషయం వచ్చేసరికి దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడో తెలియదు, ఏ మాట చెప్పమంటాడో తెలియదు.
ఉదాహరణకి ఏలియా జీవితాన్ని తీసుకుంటే దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్లి వర్షము కురవదు అని చెప్పు అన్నాడు. వెళ్ళాడు, చెప్పాడు. ఇక అక్కడి నుంచి షోమ్రోన్, ఆహాబు షోమ్రోనులో ఉంటాడు. అక్కడి నుంచి దేవుడు అన్నాడు నువ్వు యోర్దాను దాటి కెరీతు వాగు దగ్గరికి వెళ్లి అక్కడ దాక్కు అని చెప్పి. అదొక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడ ఒక సంవత్సరము ఉన్న తర్వాత మళ్ళీ దేవుడు అన్నాడు ఇక్కడి నుంచి నువ్వు లేచి సారెపోతు గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలని నీకోసం నేను ఏర్పాటు చేశాను అని చెప్పి దేవుడు ఏలియాతో మాట్లాడాడు. సో ఈ విధంగా మనం చూచినట్లయితే ప్రవక్తల జీవితాలు ఎప్పుడు దేవుడు పిలుస్తాడో, ఎప్పుడు ఎక్కడెక్కడ రమ్మంటాడో, ఎలాగునా వెళ్ళమంటాడో, ఇవన్నీ కూడా చాలా అనిశ్చితమైనటువంటివి. ఆ తర్వాత యాజకులు గతములో దేవుడు ఏమేం చెప్పాడో వాటిని వాళ్ళు సంవత్సరం తర్వాత సంవత్సరం పాస్ట్ లో దేవుడు చెప్పిన వాటన్నింటినీ కూడా చక్కగా వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. దానికోసం గతం కోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ ప్రవక్తల విషయానికి వస్తే వాళ్ళు ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే నిమిత్తము ప్రస్తుతము వారి జీవితాలను సరిచేసేటువంటి పనిలో ప్రవక్తలు ఉంటారు. యాజకులు గతాన్ని గురించి మాట్లాడతారు, కానీ ప్రవక్తలు అయితే ప్రజల భవిష్యత్తు మంచిగా ఉండే నిమిత్తము వాళ్ళ వర్తమానాన్ని బాగు చేసేటువంటి పనిలో ప్రవక్తలు ఉంటారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యాజకులు చేసే పని పరిచర్య అంతా కూడా బాహ్యపరమైనది, అంటే అవుట్వర్డ్. చూసినట్లయితే రిచువల్స్, సాక్రిఫైజెస్, ఆఫరింగ్స్ అనగా ఆచార వ్యవహారాలు, బలి అర్పణలు, కానుకలు, వీటికి సంబంధించినటువంటి పరిచర్య యాజకులు చేసేవారు. కానీ ప్రవక్తల విషయానికి వచ్చినట్లయితే వారి బోధ, ప్రవక్తల యొక్క మాటలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క హృదయాలను, వారి మనస్సులను మార్చాల్సినటువంటి మాటలుగా, బోధగా అది ఉండేది. ఆ తర్వాత యాజకులు వ్యక్తుల కోసం పనిచేసేవారు. ఉదాహరణకు నేను మందిరానికి వెళ్తాను, సో నా పక్షముగా యాజకుడు సమాధాన బలో, అపరాధ పరిహారార్థ బలో, పాప పరిహారార్థ బలో ఏదో ఒకటి నా ఒక్కడి పక్షంగా యాజకుడు ఆ సమయంలో అర్పిస్తాడు. అంటే యాజకులు వ్యక్తుల పక్షంగా పనిచేసేవారు. కానీ ఇక్కడ ప్రవక్తలని మనం చూసినట్లయితే వ్యక్తులు, దాంతో పాటు దేశాలు, అంటే రాజ్యాల విషయములో కూడా ప్రవక్తల పరిచర్య విస్తరించి ఉండేది. సో వీళ్ళు వెళ్లి ఒక రాజ్యానికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అయితే ఇర్మియా కాలానికి వచ్చేసరికి దేవుని రాజ్యాలు కానీ, దేవుని ప్రజలు కానీ, ఇతర అన్య రాజ్యాలు కానీ దేవుని మాటకు లోబడేటువంటి పరిస్థితి ఎంత మాత్రమో ఆ రోజున లేదు. ఇంకా ముందుకెళ్తే యాజకులు ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రానికి, లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. అందుకని ఆ గోత్రానికి సంబంధించిన వారు కాబట్టి యాజకులు స్వతసిద్ధంగా వాళ్ళకి అధికారం ఉండేది. ఆ తర్వాత అందరూ కూడా లేవి గోత్రికులు, వీళ్ళు యాజకులు అని చెప్పి వాళ్ళని గౌరవించేవారు. మరి ఇక ప్రవక్తల్ని మనం చూసినట్లయితే ఏ గోత్రికులనైనా దేవుడు పిలవచ్చు. యాజకులైతే వంశపారంపర్యంగా యాజకత్వానికి వస్తారు. కానీ ఈ ప్రవక్తల విషయంకి వచ్చేసరికి వంశపారంపర్యము అనేది ప్రవక్తల విషయంలో లేదు. అందుకే ఆమోస్ అంటాడు, నేను ప్రవక్తని కాను, నా తండ్రి ప్రవక్త కాదు, నేను మేడి పళ్ళు ఏరుకోను వాడనై ఉండగా దేవుడు నన్ను ఈ పరిచర్యకు పిలిచాడు అంటాడు ఆమోస్. అదేవిధంగా యాజకుల కుటుంబంలో నుంచి వచ్చిన ఇర్మియాను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే ప్రవక్త పరిచర్యకు పిలిచాడు. ఇప్పుడు నేను ప్రవక్తని, దేవుడు నన్ను పిలిచాడు అనే విషయాన్ని ఇప్పుడు ఇర్మియా గాని, అది ఏ ప్రవక్త అయినా గాని ఏం చేయాలి? ప్రజల దృష్టిలో నిరూపించుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆర్థిక విషయాలకు వస్తే మందిరంలో పనిచేసే యాజకులు మందిరములో అర్పించబడేటువంటి ఆ బలి అర్పణల ద్వారా, ఇవ్వబడేటువంటి కానుకల ద్వారా ఆర్థికమైన ఇబ్బందులు యాజకులకు ఎంత మాత్రము ఉండేవి కావు. కానీ ప్రవక్త విషయానికి వస్తే తాను ఈ రోజున ఈ పూట భోజనం ఎక్కడి నుంచి వస్తుందో ప్రవక్తకి తెలియదు. అనుదిన ఆహారం కోసం ప్రతి పూట కూడా దేవుని మీద ఆధారపడవలసిందే. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని యాజకుల కుటుంబంలోంచి వచ్చినటువంటి ఇర్మియా 1వ అధ్యాయములోనే దేవుడు తనను పరిచర్యకు పిలిస్తే అంతగా ఇష్టపడలేదు అన్న విషయం మనందరికీ తెలుసు. దేవుడితో అన్నాడు,
ప్రభువా నేను చూద్దాం ఒకసారి 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు మనుషుల పర్మిషన్ ఏమి అడగడండి, అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. వచ్చాడు, ఇర్మియాకి ప్రత్యక్షమయ్యాడు, నేను నిన్ను తల్లి గర్భంలో ఉండక ముందే ఎరిగి ఉన్నానయ్యా, అప్పుడే నేను నిన్ను ప్రవక్తగా నియమించానయ్యా అని చెప్పగానే వెంటనే ఇర్మియా మనసులో, నేను యాజకుణ్ణి, ఈయనేమో ప్రవక్త అంటున్నాడు, యాజక పరిచర్య తేలిక పరిచర్య, ప్రవక్త పరిచర్య చాలా కష్టంతో ఇరుకుతో ఇబ్బందితో కూడుకున్న పరిచర్య అని వెంటనే ఏం చెప్పాడు అని అంటే, అయ్యో ప్రభువా చిత్తగించము, నేను బాలుడను అని మొట్టమొదటి మాట చెప్పాడు. వెంటనే దేవుడు దానికి ఏం చెప్పాడు అని అంటే, నేను బాలుడు నేను అనమాక, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఆ రెండవదిగా ఇర్మియా ఏమన్నాడంటే, నాకు మాట్లాడుటకు శక్తి చాలదు అని అంటే, దేవుడు వెంటనే ఏమన్నాడంటే, మాట్లాడేది నువ్వు కాదు, నేను మాట్లాడతా, నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ ఇర్మియా చెప్పాల్సినటువంటి ఆ మాటలు దీవెనకరమైన మాటలా, ప్రజలని ఏది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనేటువంటి మాటలు కాదు. దేవుడు ఇర్మియా నోట్లో ఉంచిన మాటలు వారికి ఇబ్బంది కలిగించే మాటలు, వారి మీదకి రాబోతున్న తీర్పును గురించిన మాటలు, వారి మీదకి రాబోతున్న నాశనమును గురించిన మాటలు. మీ మీదకి బబులోను దేశస్తులు ఉత్తర దిక్కు నుంచి రాబోతూ ఉన్నారు, మీరు వారికి లోబడిపోయి వారు మిమ్మల్ని చెరలోనికి తీసుకువెళ్తే చెరలోనికి వెళ్లిపోవటం మీకు మంచిది అనేటువంటి మాటలను ఇప్పుడు ఇర్మియా పలకాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఇంకా పైగా ఇర్మియాని ఏ విధంగా ధైర్యపరిచారు, ప్రోత్సహించారు అంటే, యోధా రాజుల యొద్దకు గాని 1వ అధ్యాయం 18వ వచనం, తర్వాత దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఎత్తడి గోడగాను నీవు ఉండునట్లుగా ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీ పైన వారు విజయమునందరు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి దేవుడు ఒక రకంగా ఏం చేశారంటే, ఇర్మియాని బలవంతం చేసి ఇంకా మారు మాట్లాడకుండా ఏం చేశారు అని అంటే ఒప్పించి ఇర్మియాని పరిచర్యలోనికి అడుగిడేలాగా చేశారు. 20వ అధ్యాయం వచ్చేసరికి 20 సంవత్సరాల కాలం గడిచింది. ఇర్మియా, 20 సంవత్సరాల్లో నీ జీవితంలో ఏం చూసావయ్యా అని అడిగితే ఇర్మియా ముఖం వేలాడేసుకుని అంటాడు, ఏముందండి చెప్పుకోవడానికి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఏముంది, నా మాట ఎవరు వింటున్నారు, ఆయనేమో చెప్పమంటాడు, ఈ ప్రజలేమో వినిపించుకోరు, ఆయన చెప్పమన్న మాట చెప్తే ఈ ప్రజలకేమో కోపం, ఆయన వెళ్ళు రాజుల దగ్గరికి వెళ్ళు ఈ మాట చెప్పు అని అంటే వారు నా ముఖం చూడటానికే ఇష్టపడలేదు. ప్రజల దగ్గరికి వెళదాము అని అంటే అబ్బో ఏడుపుల ప్రవక్త, విలపించే ప్రవక్త వస్తున్నాడండి, నాశన ప్రవక్త వస్తున్నాడండి, ఈయన నోటెమ్మట ఒక్క మాట కూడా మంచి మాట రాదు, ఎప్పుడో నాశనం గురించిన మాటే వస్తుంది అని చెప్పి నా జీవితం నవ్వుల పాలైపోయింది. అంతా వ్యతిరేకతే, ఆ నవ్వుల పాలైపోయింది, ఎగతాళి జీవితంలో ఎదురైంది. ఇంకా పైగా 20వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి పషూరు అనేటువంటి యాజకుడు ఇర్మియాని కొట్టి బొండలో వేసి బిగించాడు. ఇప్పుడు ఇదంతా ఇన్ని సంవత్సరాలు ఇర్మియా ఓర్చుకున్నాడు. ఇక ఓర్చుకోలేక ఏమంటున్నాడు అంటే, దేవా నీవు నన్ను మోసం చేశావు, నేను మోసపోయాను, నన్ను బలవంతం చేసి నువ్వు గెలిచావు అని చెప్పి తన జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితుల గురించి తాను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో ఆ భావనలన్నింటినీ కూడా ఓపెన్ గా దేవుని దగ్గర వెళ్ళగక్కినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మరి ఈ రోజున మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి మనోస్థితిలో ఉన్నా, అది కోపం కావచ్చు, నిరాశ కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, అది కృంగుదల కావచ్చు, అది అవసరము కావచ్చు, దేవుడు మనము ఆయనతో మాట్లాడాలి అని చెప్పి ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నారండి. ఆయన మాట్లాడేటువంటి దేవుడు,
మన పరిస్థితులతో నిమిత్తము లేకుండా అవి ఎలాంటివిగా ఉన్నప్పటికీ అవి సానుకూలమైనవైతే మనం తేలిక మాట్లాడతాం దేవునితో. కానీ ప్రతికూలమైన పరిస్థితులలో, నిరాశాపూరితమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం కోరుతున్నారంటే మనం ఆయనతో మాట్లాడాలి అని చెప్పి, ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లుగా మన హృదయములో ఉన్నటువంటి ఆ బాధ, ఆ ఫీలింగ్స్, ఆ ఇమోషన్స్ అన్నింటినీ కూడా ఆయన ముందు వెళ్ళగక్కాలని ఆయన కోరుతున్నారు. ఇవాళ మానవ సంబంధ బాంధవ్యాల్లో మనం చూస్తే నిజాయితీ అస్సలు కనబడదండి. ఏదైనా సామెత ఉంది కదా, ఏదో నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరిస్తారు అని. ఇవాళ మానవ సంబంధాలు అట్లాగే ఉన్నాయి. ఇదే విధానము, నిజాయితీ లేనటువంటి ఇదే విధానము దేవునితో కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే కొనసాగిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గెత్సెమనే తోటలో సిలువను మోయవలసినటువంటి ఆ పరిస్థితి తన ముందు ఉండగా యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో దేవుని ముందు నిజాయితీగా తన మనసులో ఉన్న ఆలోచనని వెళ్ళగక్కినట్లుగా మనం చూస్తాం. దేవా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. చూసారా? అంటే ఇది లేకుండా ఉంటే బాగుండు, ఆ గిన్నె, పాపపు గిన్నె మోయవలసిన అవసరం రాకుండా ఉంటే బాగుండు అని యేసుక్రీస్తుకి ఆ గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులుగా కారుతూ ఉండగా హృదయంలో అనిపించింది. ఆ ఫీలింగ్ ని వెంటనే దేవునికి తెలియచేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు తన దూతని పంపి యేసుక్రీస్తుని బలపరిచినట్లుగా మనం చూస్తాం. కీర్తనాకారుడైన దావీదు, ఇందాక అనుకున్నాం, తన జీవితంలో చాలా సందర్భాల్లో నిరాశపడ్డాడు అని. నిరాశపడిన ప్రతి సందర్భములో తన మనస్సులో ఉన్న భావాలను దేవునికి తేటగా దేవుని దగ్గర వ్యక్తీకరించేవాడు. శత్రువులు తన మీదకు వస్తున్నప్పుడు, దేవా, ఆ శత్రువులను నువ్వు ఈ విధంగా చంపేసే ప్రభా, శత్రువులను ఈ విధంగా చెదరగొట్టే ప్రభా అని క్లియర్ గా, నిజాయితీగా తన మనసులో ఉన్న భావాన్ని తెలియచేసేవాడు. నిరాశపడినప్పుడు, దేవుడు దగ్గరగా లేడు అని అనిపించినప్పుడు, దేవా, ఎందుకు నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడండి. కానీ అప్పుడప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీలింగ్ ని మన పక్కనే ఉన్న దేవునికి మనం నిజాయితీగా తప్పక మనం తెలియచేయవలసిన వారముగా మనం ఉన్నాం. యేసుక్రీస్తుని ఇంటికి పిలిచి మంచి ఆతిథ్యము ఇవ్వాలి అనుకున్నటువంటి మార్త చాలా నిజాయితీగా తన మనసులో చెలరేగినటువంటి భావాలను క్రీస్తుతో పంచుకుంది. మరియమ్మేమో యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనములో, దేవా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ఆమెను వచ్చి నాకు సహాయము చేయమని నువ్వు చెప్పు అని చెప్పి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన మనసులో బహుశా ఇప్పుడు దాకా బహుశా ఓర్చుకుని ఉంటుంది, ఇంకా వస్తుంది, మరియమ్మ సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఓపికగా చూస్తూ ఉంటుంది. ఎంతసేపు చూసినా మరియమ్మ రావటం లేదు. బహుశా తొంగుని ఆ గదిలో ఉన్న గుమ్మం నుంచి చూసి ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని కాన్సన్ట్రేషన్ గా యేసుక్రీస్తు బోధ మరియమ్మ వింటూ ఉంటుంది. ఏదో కూర వండుతూ ఆ గరిట పట్టుకుని ఎట్లాగా వచ్చి యేసు ప్రభువుకి ఆ గరిట ఎట్లా చూపిస్తూ అని ఉంటుంది, నేను ఒంటరిగా పని చేస్తున్నందుకు నీకు చింత లేదా? నువ్వు మరియమ్మకి నువ్వు చెప్పలేవా అని చెప్పి తన మనసులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అంతటిని వెళ్ళగక్కింది. యేసుక్రీస్తు అన్నారు, మరియా, నువ్వు విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుచున్నావు, కానీ మరియా శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దానిని కోరుకున్నది అని చెప్పారు. అంటే ఆమె వంట పని పెట్టుకున్నందుకు యేసుక్రీస్తు మార్తమ్మని కోపడలేదు, కానీ విస్తారమైన పని పెట్టుకున్నందుకు కోపడ్డారు. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం యోహాను సువార్తలో మనం చూస్తే 12వ అధ్యాయం మనం చూస్తే కనబడుతుంది, లాజరు ఆయనతో కూడా కూర్చుని భోజనం చేశాడు. మరియా మరలా ఆయన పాదముల దగ్గర ఉంది. మార్త ఆయనకు ఉపచారము చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు అవి ఏవైనాయో వాటి కారణంగా నువ్వు ఏమి ఫీల్ అవుతున్నావో ఒకసారి ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మళ్ళీ చదువుదాం మనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. నీవు బలవంతము చేసి నన్ను గెలిచావు. నేను నీ ప్రేరేపణ కారణముగా నేను దినమెల్లా నవ్వుల పాలైపోయాను.
అందరూ నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ఎలాగనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దేవా, దినమెల్లా నీ మాట నాకు అవమానమును అపహాస్యమును మాత్రమే తీసుకొని వచ్చింది, ఇంకంతకంటే గొప్పగా నాకేం జరగట్లేదు ప్రభువా అని చెప్పి ఓపెన్ గా తేటగా తన మనసులో నిజాయితీగా ఏం చేశాడంటే ఇర్మియా ఆ మాటలని దేవునికి తెలియజేసినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. అందుకని ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజున నువ్వు నిరాశలో ఉన్నావా? ఆ నిరాశకు కారణము అది ఏదైనప్పటికీ, నిరాశ నీ జీవితంలో ఎందుకు నిరాశ కలుగుతూ ఉన్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆ ఫీలింగ్స్ అవి ఏవైనప్పటికీ దేవునితో మాట్లాడుతూ ఆ ఫీలింగ్ ని దేవుని దగ్గర వెళ్ళగక్కినట్లయితే ఆ నిరాశ యొక్క బంధకాల నుంచి మనము విడిపించబడి దేవుని యొక్క ప్రేమని, దేవుడిచ్చేటువంటి విడుదలని మన జీవితాలలో మనము అనుభవించడానికి వీలు కలుగుతుంది. ఎందుకనంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్ ని లోపల దాచుకోవటం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకనంటే అది ఆ ఫీలింగ్స్ ని లోపల మనం దాచుకుంటే దేవునితో అది మన సంబంధం మీద తప్పక ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే దేవునితో మనం నిజాయితీగా ఉన్నామా? ఆ నిజాయితీ దేవుని దగ్గర మనము నిజాయితీగా ఉండటం అన్నది ఇట్ ఈస్ లిబరేటింగ్, అనగా అది మనకు విడుదలను కలిగిస్తుంది. అందుకని ఇక్కడ దేవుని దగ్గర నిజాయితీగా తన మనసులో ఉన్న భావాలని వెళ్ళగక్కాడు, ఆ భారాన్ని దించుకున్నాడు, ఆ కట్లు బంధకాలని ఇర్మియా తెంచేసుకున్నాడు. ఆ తర్వాత పరిచర్యలో ముందుకి కొనసాగాడు. ఇప్పుడు 20 అధ్యాయమేనండి. మొత్తం ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉంటే ఆ తర్వాత ఇంకొక 20 సంవత్సరాల పాటు పరిచర్యలో అవిశ్రాంతంగా ఇర్మియా కొనసాగగలిగినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. అందుకని మొట్టమొదటగా మనము నిరాశను అధిగమించాలి అని అంటే ఇర్మియా లాగా దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉన్నాం. మన మనసులో ఉన్న భావాలను దేవుని పాదముల దగ్గర కూర్చుని లోపల వైపు చూసుకోకుండా, పరిస్థితుల వైపు చూసుకోకుండా దేవుని వైపు చూస్తూ ఆయన ముందు మనము నిజాయితీగా మన భావాలను మనం చెప్పుకుందాం. ఎందుకనంటే మనం చెప్పినా చెప్పకపోయినా అవన్నీ ఉన్నాయన్న విషయం ఆయనకు తెలుసు. వాటిని ఆయన ముందు వెళ్ళగక్కితే మనసులో ప్రశాంతత, మనసులో నెమ్మది, సమాధానము, జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయములకు, తలంపులకు కావులు ఉండేటువంటి గొప్ప భాగ్యం మనం పొందుకునే అవకాశం ఉంది. కనుక దేవుని సన్నిధిలో మనము నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా నిరాశను ఎలా అధిగమించాడు అని అంటే, దేవుడు తనను ఏ పనికి పిలిచాడో ఆ పని చేయటము ఇర్మియా ఎంత మాత్రము కూడా మానలేదు. అనుకున్నాడు. 20వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, యాజకుడైన పశువులు తనకు చేసినటువంటి ఆ హింస, కొట్టడము, ఆ బొండ వేసి బిగించడాన్ని బట్టి, ఎదురవుతున్నటువంటి ఎగతాళి హేళనను బట్టి 20వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా అంటాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకొంటినా. మనసులో అనుకున్నాడు, ప్రభువా నువ్వు నన్ను మోసం చేశావు, నేను మోసపోయా నీ చేతిలో, నన్ను బలవంతం చేసి నేను ఏం చెప్పినా దానికి ఇంకొక మాట చెప్పి నన్ను గెలిచావు, నన్ను లోబరుచుకొని ఈ ప్రవక్త పనిలో ప్రవేశపెట్టావు. కానీ నాకేం వచ్చింది? నాకేం మిగిలింది? అంత అభాస పాలైపోయాను, నవ్వుల పాలైపోయాను. అందుకని చెప్పి ఇక నేను నీ పేరు పలకను, నీ మాట నేను ఎత్తను, నీ గురించి నేను మాట్లాడను అని చెప్పి ఇర్మియా అని అనుకున్నాడంట. కానీ ఇర్మియా అలాగున ఉండలేకపోయాడు. ఎందుకు ఉండలేకపోయాడు అని అంటే చూడండి, అనుకుంటున్న అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. హల్లెలూయా. అంటే దేవుని సందేశము, ప్రవచన పూర్వకమైన సందేశము ఇర్మియా హృదయములో, ఇర్మియా ఎముకలలో మండుతూ ఉందంట. దానిని, ఆ మంటని ఆర్పలేకపోయాడు. అందుకని అంటే ఇక ప్రకటించకపోతే నేను బతికి ఉండటం అసాధ్యం, లోపల అంత మంటగా ఉంది అని చెప్పి వెంటనే మళ్ళీ తిరిగి ఏం చేశాడంటే ప్రకటించటము మొదలు పెట్టాడంట. ఇర్మియా భక్తుడు
యోనా వంటి వాడు కాదండి. ఇర్మియా ప్రవక్తే, యోనా కూడా ప్రవక్తే. కానీ ఇర్మియా యోనా వంటి వాడు ఎంత మాత్రమూ కాదు. యోనా నినివే పట్టణానికి వెళ్లి చెప్పాలి కాబట్టి చెప్పాడు, కానీ బోధించాలి కాబట్టి బోధించాడు. కానీ ఇర్మియాని చూస్తే తన దగ్గర బోధించటానికి ఒక దేవుని సందేశం ఉంది కనుక, దేవుని ప్రేరేపణ ఉంది కనుక బోధించాడు. ఆ దేవుని ప్రేరేపణకి లోపడకపోతే, దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని చేయకపోతే అది అతనిని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. అందుకే ఇర్మియా అంటాడు, దేవుడు అప్పగించిన పనిని నేను చెయ్యక మానలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విధేయత చాలా కష్టమైనది, చాలా బాధాకరమైనది. కానీ మీరు గమనించండి, అవిధేయత మరింత ఇబ్బందిని, మరింత నష్టాన్ని కలిగిస్తుంది. సుమా, ఆ విషయం మనం గుర్తించాలి. విధేయత కష్టము, ఇబ్బంది కలిగిస్తుందేమో, కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి అవిధేయులమైతే అది మరింత నష్టానికి మన జీవితాల్లో కారణమవుతుంది అనే వాస్తవాన్ని మనం తప్పక గుర్తించాలి. ఇక్కడ మనం ఒక రాత్రి చేపలు వలలో పడలేదని వల సముద్రం పక్కనే, సముద్రం ఒడ్డునే పడవేసి పేతురు ఇంటికి వెళ్ళిపోయాడా? ఎంత మాత్రమూ వెళ్ళలేదండి. ఆ సముద్రపు ఒడ్డునే కూర్చుని వల బాగు చేసుకుంటూ ఉన్నాడు. నిరాశ ఎదురైనప్పటికీ ఆ పనిలోనే నేను కొనసాగుతాను. ఇప్పటికి ఒక్క రాత్రే కదా చేపలు పడింది, ఇంకా రాబోయే రాత్రి చేపలు పడతాయేమో అనేటువంటి ఆలోచనతో, ఆశతో ఉన్నాడు. అక్కడ సముద్రపు ఒడ్డున కూర్చొని వల బాగు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు పేతురు దోణిలో ప్రవేశించి లోతుకు వెళ్లి వల వేయమన్నాడు. 2 దోణెలు మునిగేంత విస్తారమైన చేపల రాశిని అక్కడ పేతురు పట్టినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ పేతురు నిరాశ పడిపోయి ఆ చేపల వలని అక్కడ విసిరేసి ఇంటికి వెళ్లిపోయినట్లయితే ఏం జరుగుండేది? యేసు క్రీస్తుతో అక్కడ పరిచయము ఏర్పడి ఉండేది కాదు. యేసుక్రీస్తు పేతురు దోణిలోనికి ఎక్కేవాడు కాదు. పేతురికి లోతుకు వెళ్లి వల వేయమని ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. 2 దోణులు మునిగిన చేపలు ఆ అద్భుత కార్యాన్ని పేతురు చూసేవాడు కాదు. పేతురు, నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను, నన్ను వెంబడించు అనేటువంటి ఆ దైవికమైన పిలుపుని పేతురు తన జీవితంలో చూసి ఉండేవాడు కాదు. పేతురు ఏమైపోయేవాడో మనకి ఎంత మాత్రమో తెలియదు. అందుకని నిరాశలో నువ్వు ఉన్నావా? నువ్వు చేస్తున్న పనిని నువ్వు విడిచిపెట్టమాక, నువ్వు చేస్తున్న పనిని పక్కన పడవేమాక, దేవుని మీద భారము వేసి ఆ పనిలోనే నువ్వు ముందు కొనసాగు. ఏదో ఒక రోజున దేవుడు నిశ్చయముగా ఆ పనిలో దీవెన, ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి తప్పక తీసుకుని వస్తాడు. ఇక పౌలు భక్తుని జీవితాన్ని చూస్తే దేవుని చిత్తము అని చెప్పి ఫిలిప్పీ పట్టణానికి వెళ్తే ఆ ఫిలిప్పీ పట్టణంలో కేవలం 3 రక్షించబడ్డారండి. ఇంకా పైగా హింస ఎదుర్కొన్నాడు, కొట్టబడ్డాడు, బొండ వేసి బిగించబడ్డాడు, జైలు పాలయ్యాడు. అయినా గాని పౌలు పరిచర్య ఆపివేశాడా? ఆపలేదు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు, కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణానికి వెళ్లి ఓ బ్రహ్మాండమైన ఫిలసాఫికల్ ప్రసంగం అక్కడ చేస్తే కేవలము కొద్ది మంది మాత్రమే విశ్వసించారంట. అయినా గాని పౌలు నిరాశ పడలేదు. అక్కడి నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ చాలా కాలము ఉండి, ఒక 18 నెలల పాటు అక్కడ ఉండి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాం. అందుకని మన జీవితాలలో, మీ జీవితాలలో సైతము నిరాశను ఎదుర్కొంటున్నారా? దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని ఎంత మాత్రము ఆపమాకండి. దేవునికి లోబడండి. ఫలితాలను దేవునికి మనం వదిలేద్దాం. ప్రయాస మాత్రం మనం పడదాం. నిశ్చయముగా ఏదో ఒక రోజున మన ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు నిశ్చయంగా మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. అందుకని మొదటగా ఇర్మియా నిజాయితీగా ఉన్నాడు. రెండవదిగా దేవుడు అప్పగించిన పనిని చేయక మానలేదు, దేవునికి లోబడ్డాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా నిరాశను ఎలా అధిగమించాడు అని అంటే 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించుమారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక వారు సిగ్గుపడుదురు. చూసారా? పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు.
ఉన్నాడు. నిరాశ, హేళన, ఎగతాళి, దెబ్బలు ఇవన్నీ ఇర్మియా జీవితంలో ఉన్నాయి. కానీ వీటన్నిటితో పాటు తాను ఒంటరిని కాను అనేటువంటి వాస్తవాన్ని ఇర్మియా గుర్తించాడండి. దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటానని చెప్పాడు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు రాజుల దగ్గరకు వెళ్ళినా, అధికారుల దగ్గరకు వెళ్ళినా, ప్రజల దగ్గరకు వెళ్ళినా, ఎవరి దగ్గరకు వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు నాతో ఇప్పుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని ఇర్మియా గుర్తించి ఆ మాటను ప్రకటిస్తున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాలలో సైతము నిరాశలో ఉన్నప్పుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుని వైపు కాక మన సమస్యలు, మన పరిస్థితుల వైపు, మన వైఫల్యముల వైపు మనము ఆయా సందర్భాలలో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటామండి. కానీ ఆలోచన చేయండి, గమనించండి, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి తలంపు, దేవుడు నా పక్కన ఉన్నాడు అనే తలంపు, దేవుడు నా ముందు నడుస్తున్నాడు, నాకు మార్గము సరళము చేస్తున్నాడు, ఓ పరాక్రమము గల శూరుని వలె నా ముందు ఆయన యుద్ధ శూరుని వలె యుద్ధము చేసేటువంటి వానిగా, నా శత్రువులను జయించేవానిగా, నా సమస్యలను పరిష్కరించేవానిగా, నాకు విజయం ఇచ్చేవానిగా, నాకు ఆశీర్వాదం ఇచ్చేవానిగా, బలమైనటువంటి దేవునిగా, శూరునిలాగా, సార్వభౌమ అధికారము గల దేవునిగా ఆయన నాతో ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తే ఆ వాస్తవము, ఆ ఆలోచన మనకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని, బలాన్ని, స్థిరత్వాన్ని మన జీవితాలలో ముందుకు కొనసాగటానికి అవసరమైనటువంటి పట్టుదలను ఆ తలంపు మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేనెన్నడూ విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, మరణమైన, ఉన్నమైన, జీవమైన, రాబోవునమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, అధికారులైన, దోతలైన అవి ఏవైనప్పటికీ దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాప లేవు అని రూఢిగా నమ్ముతున్నాను అని పౌలు భక్తుడు అక్కడ తెలియచేస్తాడండి. మరి ఈ రోజున మనము, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఓ సూర్యుని వలె ఆయన మనతోనే ఉంటాడు అనే వాస్తవాన్ని మనము గుర్తిస్తున్నామా? ఆ రోజున 9 అడుగుల కంటే పై ఎత్తు ఉన్న గొల్యాతుకు అందరూ భయపడి తమ తమ గుడారాలలో ఎలాగున ఈ గొల్యాతును జయించాలా అని నిరాశలో కూర్చొని పోయినప్పుడు దావీదు, దేవుడు నాతో ఉన్నాడు అని దావీదు ఫీల్ అయ్యాడు. దేవుని సన్నిధి నాతో ఉన్నది అనే వాస్తవాన్ని దావీదు ఆ రోజున గుర్తించాడు. కనుకనే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు సైన్యములకు అధిపతి ఆ దేవుని ముందు వీడు ఎంత అని చెప్పి రాయి పట్టుకుని ఒడిసెల్లో రాయి పెట్టి గొల్యాతును కొట్టాడు. దేవుడు ఆ గొల్యాతుని కింద పడవేసినట్లుగా మనము చూస్తాం. కొరింథీ పట్టణంలో పౌలు పరిచర్యకు వెళ్ళినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ ప్రజలు పౌలును ఎదురాడి పౌలును దూషించినప్పుడు పౌలు భయపడ్డాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు చింపుకొని. ఆ తర్వాత 9వ వచనంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభువు పౌలు కనబడ్డాడు. కొరింథీ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే చాలా దారుణమైనటువంటి పట్టణం, నీతి నిజాయితీ, ఎటువంటి మోరల్స్, నైతిక విలువలు లేనటువంటి బహు దరిద్రమైనటువంటి పట్టణము కొరింథీ పట్టణం. ఆ పట్టణానికి సువార్తకు వెళ్తే అక్కడ ఉన్నవారు పౌలుని ఎదిరించారంట, దూషించారంట. మొత్తానికి పౌలు మనసులో ఏంటి ప్రభా ఇది అనేటువంటి ఆలోచన కలిగింది. రాత్రి వేళ దేవుడు పౌలుని దర్శించి, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకు ఎవ్వడు కూడా రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నది అని దేవుడు చెప్పారంట. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ గడిపినట్లుగా మనము చూస్తాం. 18 నెలల పాటు పౌలు అక్కడే ఉండి దేవుని సువార్త ప్రకటించాడు. కారణం ఏంటి? ఎదురాడేవారు లేరా? ఉన్నారు. దూషించేవారు లేరా? ఉన్నారు. కానీ ఎదురాడేవారు, దూషించేవారు
వారితో పాటుగా వారి కంటే బలవంతుడైన దేవుడు ఆ రోజున కొరింథులో పౌలుతో ఉన్నాడు. ఈ రోజున ఇర్మియా అంటాడు, ప్రభువా నన్ను చూసి నవ్వేవారు ఉన్నారు, నన్ను చూసి హేళన చేసే వారు ఉన్నారు, నా మాట వినని వారు ఉన్నారు, నాకు లోబడని వారు ఉన్నారు, నిన్ను తిరస్కరించే వారు ఉన్నారు. అయినప్పటికీ వారందరికంటే మిన్నగా సూర్యుని వలె నువ్వు నాతో ఉన్నావు, నేను నిరాశను అధిగమిస్తాను అని చెప్పి ఇక్కడ ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఇక చివరిదిగా 4వదిగా ఇర్మియా తన మీదకు వచ్చినటువంటి ఆ నిరాశను ఎలా అధిగమించాడు అని అంటే దేవుని స్తుతించుట ద్వారా ఇర్మియా నిరాశను అధిగమించినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో క్రైస్తవుని భక్తులు అంటాడు, క్రైస్తవుని ఆయుధాగారములో ఉన్నటువంటి ఆయుధాలన్నిటిలోకెల్లా సాతాను ఎదుర్కొనలేనటువంటి ఆయుధం ఏదన్నా ఉంది అని అంటే అది స్తుతి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు శీలలో ఫిలిప్పీ పట్టణములో చెరసాలలో కొట్టబడి బొండ వేసి బిగించినప్పుడు వారు కీర్తనలు పాడి దేవుడిని స్తుతించారంట. సైతాన్ ఇంకా వారిని ఆ చెరసాలలో ఉంచలేకపోయింది. దేవుడు దిగి వచ్చి పౌలుని శీలని చెరసాలలో నుంచి విడిపించినట్లుగా మనం చూస్తాం. మనం ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో మనము దేవుణ్ణి స్తుతిస్తే అది దేవునికి ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది. ఓ సంవత్సరానికి పైగా ఓడలో ఉండి బయటకు వచ్చిన తర్వాత నోవహు చేసిన మొట్టమొదటి పని ఏమిటండి? మీ అందరికీ తెలుసు, బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. అయితే అక్కడ మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఓడ బయట అరారాతు కొండ మీద ఓడ నిలబడింది. ఆ కొండ మీద పరిస్థితి ఆహ్లాదంగా ఉండి ఉంటుందంటారా? పచ్చటి మొక్కలు ఉండి ఉంటే అంటారా? పక్షుల కిలకిల రావాలు ఆ అరారాతు కొండ మీద నోవహుకు వినబడి ఉంటే అంటారా? ఎంత మాత్రము కాదండి. మొత్తం చెట్లన్నీ కూడా కుళ్ళిపోయినాయి. నాచు నీసు వాసన వస్తుంది. జంతువుల కళేబరాలు, మనుషుల కళేబరాలు ఆ చెట్లకి వేలాడుతూ రాళ్ల మీద పడి అస్థి పంజరాలు అవన్నీ కుళ్ళు కంపు కొడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో నోవహు వేటి వైపు చూడలేదు. ఈ సంవత్సర కాలము తనని తన కుటుంబాన్ని రక్షించినటువంటి జల ప్రళయం నుంచి కాపాడినటువంటి దేవునికి నేను స్తుతి చెల్లించాలి, ఆయనకు బలి అర్పించాలి, దహన బలి అనుకున్నాడు. బలిపీఠం కట్టాడు, దహన బలి అర్పించాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా అనిపించింది. దేవుడు దానిని ఆగ్రహించి దేవుడు నోవహుతో ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, సోదరి సోదరుడ, మనకు ఎదురయ్యేటువంటి నిరాశలు, ప్రతికూలతలు, అపజయాలు కొద్ది కాలమే అనే వాస్తవాన్ని మనము గుర్తించాలి. ఈ నిరాశలు, అపజయాలు ఎల్లకాలము మనతో ఉండవు అనేటువంటి వాస్తవాన్ని మనము గుర్తిస్తే తప్పక నిరాశలో సైతము మనము దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకనంటే భక్తుడైన మోషే తాను చిన్న బాలునిగా ఉన్నప్పుడు ఎల్లకాలము నైల్ నదిలో ఉండిపోయాడా? లేదే. ఎల్లకాలము మోషే ఆ సీనాయి అరణ్యములో ఉండిపోయాడా? లేదే. ఎల్లకాలము యోసేపు చెరసాలలో ఉండిపోయాడా? లేదే. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్న తర్వాత ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడే. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎల్లకాలము అగ్నిలో ఉండిపోయారా? లేదే. ఆ అగ్నిలో వారితో పాటు దేవుడు వెళ్లి అగ్ని వాసన అంటకుండా వారిని కాపాడాడు కదా. అదేవిధంగా దానియేలు ఎల్లకాలము సింహాల బోనులో ఉండిపోయాడా? లేదే. దేవుడు దానియేలు కంటే ముందే సింహాల బోనులోనికి వెళ్లి సింహాల నోళ్లను మూసివేశాడు కదా. రూతు ఎల్లకాలము విధవరాలుగానే మిగిలిపోయిందా? దావీదు ఎల్లకాలము తరమబడిన వాడుగానే ఉన్నాడా? లేదే. 10 సంవత్సరాల తర్వాత సౌలు గతించిపోయిన తర్వాత దేవుడు దావీదుని సింహాసనము ఎక్కించాడు కదా. ఎస్తేరు జీవితము తల్లి తండ్రి లేనటువంటి అనాథగా ఎల్లకాలము ఎస్తేరు జీవితం ఉండిపోయిందా? లేదే. దేవుడు ఒకానొక రోజున ఎస్తేరుని ఆ పారసీక దేశానికి రాణిగా చేసినట్లుగా మనం చూస్తాం కదా. హన్నా జీవితం ఎల్లకాలము పిల్లలు లేనిదా, సంతు లేనిదానిగా మిగిలిపోయిందా? లేదే.
దేవుడు ఆమెకి సమూయేలు అనేటువంటి చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ సమూయేలుని ఆమె దేవునికి ఇస్తే మరొక 6 సంతానాన్ని హన్నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం కదా. అబ్రహాము పిల్లలు లేనివానిగా ఎల్లకాలము మిగిలిపోయాడా? లేదే. ఆ బర్తిమై ఎల్లకాలము గుడ్డివాడుగా మిగిలిపోయాడా? లేదే. లాజరు ఎల్లకాలము సమాధిలోనే ఉండిపోయాడా? లేదే. 4వ రోజున యేసుక్రీస్తు వచ్చి లాజరుని సమాధిలో నుంచి బయటకు లేపాడు కదా. యాయిరు కుమార్తె చనిపోయినట్లుగా అలాగే ఎల్లకాలము ఉండిపోయిందా? లేదే. నాకు స్థలమయ్యుడి అని చెప్పి యేసు వెళ్లి చిన్నదాన లే అని చెప్పి ఆమెను యేసుక్రీస్తు లేపలేదా? యేసుక్రీస్తు ఎల్లకాలము సమాధిలోనే ఉండిపోయాడా? లేదే. 3వ రోజున ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. పేతురు అంటాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపాడు అని. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ నిరాశ, ఈ కష్టము, ఈ ప్రతికూలతలు, ఈ యొక్క నిరుత్సాహములు ఎల్లకాలము నీతో ఉండేవి కాదు. ఎందుకనంటే నీతో ఉన్నటువంటి దేవుడు కొద్ది కాలము గడిచిన పిమ్మట వీటన్నిటిలో నుంచి దేవుడు నీకు విజయమునిచ్చి, విడుదలనిచ్చి, వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్నిచ్చి నీ జీవితంలో ఒక ఫలభరితమైన అనుభవాన్ని, ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవాన్ని నీ జీవితంలో తీసుకురాబోతూ ఉన్నాడు. దానిని బట్టి ఈ రోజున ఇప్పుడే మనము దేవుణ్ణి స్తుతించగలమా? స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇర్మియా అంటాడు, దేవుణ్ణి యెహోవాను కీర్తించుడి, ఆయనే అన్నిటిలో నుంచి మనలను విడిపించువాడు అని చెప్పి. కనుక ఈ సమయంలో నువ్వు నిరాశలో ఉన్నావా? దానికి కారణం ఏదైనప్పటికీ ఏం పర్వాలా. ఇర్మియా ఏ విధంగా అధిగమించాడో మనం విన్నాం. మరొకసారి ఆ 4 విధానాలను జ్ఞాపకం చేసుకుందాం. 1, ఇర్మియా దేవునితో నిజాయితీగా ఉన్నాడు. 2, దేవుడు అప్పగించినటువంటి పనిని చేయక మానలేదు. 3, దేవుడు తనతోనే ఉన్నాడు అని గుర్తించాడు. 4, దేవుణ్ణి ఆ పరిస్థితిలో కూడా స్తుతించాడు. ఇర్మియాను దేవుడు తన కొరచకాని హస్తముతో పైకి లేపి నిలబెట్టి పరిచర్యలో ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితంలో నువ్వెవరివైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇర్మియాకి తోడుగా ఉండి పైకి లేపి నిలబెట్టి ముందుకు నడిపించిన దేవుడు నిన్ను సైతము ఆ విధంగా నడిపించును గాక. నీ ముందు ఉన్నటువంటి ఆ నిరాశాపూరితమైన పరిస్థితులు అన్నింటినీ కూడా అధిగమించటానికి, వాటిని నీ పాదముల క్రింద పడవేసి తొక్కి పైకి లేచి నిలబడటానికి దేవుడు తన మహాకృపని మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలలో ఎదురవుతున్నటువంటి అనేక పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలలో మేము నిరాశ పడుతూనే ఉన్నాం నాయన. ఆ రోజున ఇర్మియా ప్రభా తన జీవితంలో ఎదురైన ఎగతాళి, హేళన, దెబ్బలు, బొండవేసి బిగించబడటం, సొంత కుటుంబానికి చెందిన యాజకుడే తనను ఆ విధముగా చేయటం, ప్రజలు లోబడకపోవటం, రాజులు విధేయత చూపించకపోవటం, ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా నిరాశలోకి వెళ్ళిపోయి, దేవా నువ్వు నన్ను మోసం చేశావు, నేను మోసగించబడ్డాను, బలవంతము చేసి గెలిచావు నన్ను, ఇక నేను నీ మాట ఎత్తను, నీ మాట పలకను, నీ పేరెత్తను అన్నంతగా నిరాశలో కూరుకుపోయాడు నాయన. అయితే నా తండ్రి, ఇర్మియాను నా ప్రభా అదే పరిస్థితులను ఉంచి వేయలేదు, కానీ ఇర్మియాను నాయన ఆ నిరాశను అధిగమించి ప్రభా పైకి లేవటానికి, పరిచర్యలో ముందుకు కొనసాగటానికి, నీ చిత్తము నెరవేర్చడానికి ఇర్మియాకు సహాయము చేసిన రీతిగా ఈ రోజున ఈ వాక్య సందేశాన్ని విన్నటువంటి సోదరి సోదరులు, ప్రియ బిడ్డలు ప్రభా ఎవరెవరైతే ఏ పరిస్థితులలో ఉన్నారో, ఏ నిరాశ ప్రభా నిస్పృహలలో కూరుకుపోయి ఉన్నారో, దేవా ఇప్పుడే నీ కొరచక్కాని హస్తము వారి పరిస్థితుల్లోనికి వెళ్లి వారిని పట్టుకొని పైకి లేపి నిలబెట్టును గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని ధైర్యపరచును గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ అమితమైనటువంటి శక్తి వారిని ప్రభా పైకి లేపి నిలబెట్టి వారు కన్నులెత్తి జీవితంలో ముందుకు నడిచి వెళ్లిపోవదురు గాక అని ప్రభా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. దేవా ఇంకెవరు కూడా ఆ విధంగా కృంగిపోయి ఉండటానికి వీల్లేదు, బలహీనులుగా ఉండటానికి వీల్లేదు నాయన. వారు కృంగిన సందర్భాలలో వారితో కూడా మీరు ఉండండి. ఆ రోజున ఇర్మియాతోను
నువ్వు ఉన్నావు. ఇర్మియాని బలపరిచావు, ఇర్మియాకు విజయమునిచ్చావు, ఇర్మియాకు జయమునిచ్చావు. ఇర్మియాను ప్రభా ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారి నోళ్లు నా తండ్రి మూయించి ఇర్మియాను ప్రభా జయ మార్గంలో నడిపించిన రీతిగా ఈ ప్రియ సోదరి సోదరులందరినీ కూడా ప్రభా విజయం అనుగ్రహించండి. అత్యధికమైనటువంటి విజయముతో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించండి నాయన. ఈ నిరాశ నిస్పృహలు ఇంకా వారి జీవితాలలో ఎక్కడ కూడా తాకకుండా, ఎంత మాత్రం వారి హృదయాల్లోనికి మనస్సులోనికి రాకుండా దేవా నీ కంచె లోపల నీ ప్రియ సోదరి సోదరులందరినీ కూడా ప్రభా మీరు దాచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అత్యధికమైన ఆశీర్వాదాలతో, మెండైనటువంటి మేళ్లతో, కృపలతో నీ ప్రజలందరినీ కూడా నింపి వారి ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు బలమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు నిరాశలో ఉన్నారా? ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఇర్మియాను నిరాశలో నుంచి బయటకు తీసుకువచ్చినటువంటి దేవుడు ఈ రోజు నా ప్రియ సోదరి సోదరుడా నిన్ను కూడా నిరాశలో నుంచి బయటకు తీసుకువచ్చి ఓ జయకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన చెయ్యి చాచి ఉండగా నీ చేతిని ఆయన చేతికి అందించు. నిశ్చయంగా దేవుడు నీ పాదములను బండ మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్.